అబ్బా ఏమైనా సాయి జల్ది పోయే తెత్తున్న బిడ్డ తిను. నంది కడపలో పంది పుట్టిద్ది అని బొమ్మంగారు చెప్తే ఏమో అనుకున్నా, నిజమే అన్నమాట. ఏమే బయటకు పోతున్నా, ఏమైనా తీసుకురామంటావా? టమాటాలు మిరపకాయలు తీసుకురా. సరే. ఓ మనిషి, బియ్యం ఎలటి మందం అయితే బియ్యం తీసుకురా. ముసలోళ్ళు దొడ్డు బియ్యం తినక సగం రేటుకి ఇస్తే పోయి నెల 3 గిడ్డలు తెచ్చిపెట్టినా గానీ అప్పుడే అయిపోయినాయా? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అయిపోయినాయి అంటే అయిపోయినాయి, అండి పెట్టినగా నమ్ముకున్నానేంది? అది కూడా కరెక్ట్ కదా సార్. ఎందుకు అయిపోవు? అవ్వ కొడుకులేవో నెలక పిల్లలా? ఏనుగున్నలేనైతిరి ఏమో అంటావు? ఏం లేదే. కాదేమో గులుగుతున్నావు కదా. బయట కంటే బతుకునిస్తారా మీరు? అవునా సుమా, ఇట్లా దేనికి పెట్టుకున్నప్పుడు మీ లోడ్ బియ్యం పోసిరు కానీ మనకు అవి 2-3 రోజులు పెట్టు, తర్వాత రేషన్ బియ్యం వస్తాయి. కానీ అవి ఎక్కడున్నాయి? మన సన్నిగాడు సన్న బియ్యం అని ఎప్పుడో బుక్కిండు. బియ్యం బుక్కిండా? మనకి ఏం కాలేదా అనే? నానా మనము దేవునికి ఎట్టుకున్నప్పుడు గుడాల మొక్కలు మిగిలితే అవి సుతం బుక్కినా నాకేం కాలే. నీకేం కాదు బిడ్డ, బంగారు కొండో మరి. అయితే గీతే నాకైతుంది నిన్ను జాగలేక. సరేనే బయటకు వేస్తా. నానా నేనత్తా. నువ్వు వచ్చేం చేస్తావురా? ఇంటికానే ఉండు. అయ్యో కొడుకంటే కొద్దిగా ప్రేమ లేదు, తీసుకోతే అత్తవా? తెచ్చి పెట్టలేకనే చదువుతున్నానే, మళ్ళీ మాటలను ఎందుకు చంపుతావు? రారా అయ్యా. బాపు కారా శంకరనా, మామూలుగా కారా పెట్టే, నీకు కూరలు తీసుకుని వస్తా. రమ్మని ఏం కావాలరా? కారా అద్దు. ఏం కావాలి? మొత్తం కావాలి. బాపు ఒక 1 కిలో టమాటాలు, 1 కిలో మిరపకాయలు, కొత్తిమీరకి. ఎలా పోయాలరా? గిలాసులు కావటవా, లోడలు కావటవా? ఒక 10 గల ఛాయలు లోటలు పోసి ఇయ్యే. శంకరానికి మామూలు పైసలే 20 కాదు, 2000. 2000? 2000 తిన్నోడు తింటాడా మనిషి అంటాడు? వాని మనిషి అని ఎవడు అంటాడు? ఆడు ఎన్ని తట్టలు తిన్నాడు ఇక్కడ? ఆడు బాల రాక్షసుడు. 2000 అంటున్నావు? శంకరన్న, నా దగ్గర 20 ఉన్నాయి. 2000 అంటే రేపు తెచ్చిస్తా మరి.
సరే సరే. తాయినక్కడికి చాలుగా లోటడ పెట్టరా. అబ్బా 2000 తిండి తినడు గాడిది. ఇది పట్టుకో. హలో ఓలా కాదు. అవ్వా ఓ మనిషి, మరి ఇంత పీస్ నరుతానమ్మా? ఒక్క టమాటా ఒక్క మిరపకాయ తీసుకొచ్చినావు. తిన్నావు కదరా? ఏ నా కొడుకును కొడితే మంచిగా ఉండదు. కొని తెచ్చిండే, మరి ఏం చేసినావు నువ్వే అడుగు. కన్నయ్య ఏం చేసినావు తండ్రి? ఏం చేసినావు చెప్పు పుట్టు చెప్పు. అవ్వా ఆకలై తిన్నా. అవునా కన్నయ్య? రీతి రివై ఉంటే మంచిగా ఉండు. ఇక పోరానికి హోటల్ 4 బజ్జీలు కొనిస్తేమో. 4 బజ్జీలతో ఆగటోడు ఆయుడు. 20 రూపాయల కారబుక్కురా అంటే 2000 రూపాయల కారబుక్కు నేను మెంటాను. అలా అవ్వనేమని అంటే ఊరుకునే లేదు. ఏం చేస్తావురా? నన్ను ఒక రోజు మీ అమ్మను ఒక రోజు తిను, దరిద్రం పోతుంది. తిండిపోతుంది ఏదో. నానా నువ్వు ఇట్లా మాట్లాడితే నేను ఇంట్లోకి వెళ్ళిపోదా. నీ పొన్నే ఉంటుందిరా. ఆ పని చేయి, నువ్వు తినంగా కింద పడ్డది నాకు 3 పొంటలు అవుతుంది. అద్దురా. ఏమయ్యా తీగకు కాయ బరవా గట్ల మాట్లాడబడుతుంది. అడు కాయ కాదే, మెడకు తగిలించుకున్న గుదిబండ. అది కాదయ్యా. నువ్వు ఇంకేం మాట్లాడకు, నిన్ను కూడా బయటకు వెళ్ళకూడదా. మనకు ఒక్కనొక్క కొడుకు అని గన్ని మాటలు మాట్లాడబడుతుంది. మన నిలిసి ఒక్కరోజు కూడా ఉండేటోడు కాదు. దేవుడు అని అట్లా పుట్టించిండు. అదంత తప్ప కొడుకు ఎటు పోతాడో ఏమో. అత్తడితే రాకపోతే గంట వరకు అక్కడ ఎక్కడ నువ్వు తీసుకొస్తా కానీ. తీసుకురాపో అయ్యా. ఎంతో మంది కొడుకులు అయ్యవ్వలను ఫోన్ కొని బండ్లు కొని తాగుడుకు బానిసై ఎంతో బాధ పెడుతుర్రు. మన కొడుకు అట్లా కాదు కదా. సానా ఓ సానా, ఏంటి ప్రసాద్ ఏమైంది గిట్లా వచ్చినావు? శనివారం ఆటో గుద్దుకున్నాడు, ఇప్పుడే యాక్సిడెంట్ అయింది. అయ్యో నా కొడుకు ఎంత పని అయిపోయారా. ఓకే అని తిట్టి నేను కూడా తప్పు ఎత్తు కదనే. ఏ ఒకరి మీ ఓనికి ఏం కాలే, మీ ఓడు వచ్చిన ఆటో గుద్దుకుని ఆటో సొట్టబడ్డది. అది చెప్పారంటే 1000 రూపాయలు అవుతాయి. ఇయ్యలే 1000 రూపాయలు మన కొడుకు ఏం కాకపోతే అయిపోయాయి. సరే నువ్వు చేర్చుకోపో కానీ. సరే మరి రేపు ఇయ్యు. అడు ఆకలి కోర్చుకోడు, ఎక్కడున్నాడో పోయి తీసుకురాపో. స్వామి స్వామి, ఏందన్నా నీ కొడుకు పువ్వు పెడతారా? అయ్యో నా కొడుకు ఆకలి కాకలేక ఏడ సొయ్యపోయిండేమో. అయ్యో దీనికి అంతటికి కారణం నేనే. ఆపుతారా ఇక? ఈ కొడుకు సొయ్యదప్పుడు కాదు, మా పొలం వేసే కాడికి చేంజ్ చేసిండో తెలుసా? అరే ఇప్పుడు ఒడ్డు వేస్తారా వాళ్ళకి అరిమాచేవా? బాపు నాకు దొడ్డికత్తుంది. నాకు తెలుసురా, నీకు పని అంటేనే ఎరుగత్తది.
మరి రాదా? నువ్వు చిన్నప్పుడేమన్నా పనికేనావా? ఏమో పడుకోవటానికి 4 గుంజు తోలుకు వచ్చినావు. అన్ని పనులు నేర్చుకోవాలరా, రేపు జాబ్ లేకపోతే ఏ చేస్తావు? చెప్పిన పోయి రాపో. అరే పొడా, సద్దులేమైనా కుక్కలు తిన్నాయా? ఏ ఎత్తున్నావు? కుక్కలు కాదు, 2 కాళ్ళ పంది వచ్చింది, అది తినవచ్చు. షాక్ అయిన కాడికి చాలు కానీ కైకిలోళ్ళకు హోటల్లో అన్నం వండిపిస్తే 1500 అయినాయి. ఈయనరి సరే అన్న, రేపు ఇస్తా మరి. సరే రేపు ఇయ్యి మరి. అమ్మో, వాడు ఇంట్లుంటేనే సేఫ్టీ. వాడు ఎక్కడున్న పల్లె వెతికి మరి పట్టుకత్తా. ఈయనకంటే ఎక్కువ మనకేముంది? అదే అవ్వా నానేటివేడు నానా ఇన్నొద్దులు కైకిలు చేసిన పైసలు అర్కచ్చడానికి పటేలయ్య దగ్గరికి వేయండు. ఎందుకురా? సరే మరి నేను పనికోతుంది. నువ్వు పనికోతున్నావు? ఏం పనికి? ఈ వచ్చినో లేదు. సుమా, సరిగా పనికేయండు. పనికా? ఏం పనికి? వానికి ఏం పని వస్తుంది? ఏమో ఏం పనికేయండో ఏమో, ఏం పని పోతున్నావు రా అంటే నేను వచ్చినాక చెప్తాను. ఆగమాగమల వేయండు. టైం బాగా అవుతుంది, ఇంకా రాపాడు. ఏమో నాకు అది అర్థమైతలేదు. ఎన్నడు పని చేయనుడు ఆయనకి పని అంటే తెలియదు, ఇంకా అత్తలేదు. నాకు మనసున పడతలేదు.
ఆగో మన సన్నత్తుండు. ఎటువైనా బిడ్డ గింత లేట్ అయింది నాన్న. అసలు ఏం పనికి నీకేం పని చనిపోయినావు ఇంటికాడ ఉండగా? నేను చెప్పి తినకుండా పోతే బిడ్డ, అసలు నీకేం పని వచ్చి చనిపోయినావు? ఎన్నడు ఏ నువ్వు పని చేసినావా? లిటిల్ ఫౌండేషన్ పెట్టిన అరుణన్న ఆయన ఈ పేదలకు అన్నదానం చేస్తాడు. బ్రాంచ్ కల్లా పోయి బియ్యం బత్తలు, నూనె, ఉప్పు, కారం, నీళ్ళ డబ్బాలు వేసి రావాలి. మంచి పనేరా. అయింది వాళ్ళు ఆయన 500 ఇచ్చిండు. ఇంకొక పని చేస్తే వాళ్ళు 400 ఇచ్చారు. ఆయన ఏమన్నా రోజు రమ్మన్నాడు. అవునారా? ఇప్పుడు 900 సంపాదించుకుంటావారా? అవును. చూసినావా అన్నీ ఎందుకో తిండి పోతానని అనుకున్నాం మనం ఇన్ని రోజులు. ఆడు పన్నోడు అయిండు. సరే బిడ్డ, మరి పని మరి అలకానే నారా? అది అలకాని ఉంటుంది. రోజు రమ్మన్నాడు. నెలకు బరువు ఉంటుంది కదా, వాటర్ మోసు బత్తలు ఇబ్బంది కాలేదా నీకు? ఇబ్బంది కాలే, మంచి ఎక్సర్సైజ్ అవుతుంది నాకే. బక్కా అని అయితే అప్పటి వరకు రోజు నెల రోజులు రమ్మన్నాడు. నెలకు 10,000 ఇస్తారట, రోజు 500 ఇస్తారట. మళ్ళీ మరి తిన్నావారా? తిన్నా, అన్నం పెట్టిరు. మళ్ళీ అన్నం కూడా పెట్టిరా? అవును. మంచి పని చేసినవరా. కన్నీరే మారి పన్నీరై సాగే కలకాలం.